పెడనలో నిన్న జరిగిన సంఘటన చూశాక ఈ 4 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన అనేటటువంటిది అసలు మనం భవిష్యత్తులో ఎలా బ్రతకగలం కాదు, అసలు హిందువుల పరిస్థితి ఏంటన్న భయమేస్తుంది. అక్కడ జరుగుతున్నది ఏంటంటే హిందువులకి ఏం పట్టట్లేదు. అక్కడ ఒక శివాలయం గురించిన ఒక వివాదం ఉంది. ఆ శివాలయం ఎదురుగుండా దర్గా అంశం మీద కోర్టులో కేసు నడుస్తోంది. 30 ఏళ్ల నుండి దర్గా ఉందన్నటువంటిది అటు ముస్లింలు, గుడి ముద్దున దర్గా ఏంటన్నటువంటిది ఇటు హిందువులు. అయితే హిందువులు ఏం సంఘటితంగా లేరు, ముస్లింలు మాత్రం సంఘటితంగా ఉన్నారు. వివాదం చట్ట ప్రకారం అయితే కనుక ఏమీ లేనట్టే. న్యాయపరంగా కోర్టులో కేసు నడుస్తుంది. ఆ కోర్టులో కేసు వేసినటువంటి వ్యక్తికి ఒక ధమ్కీ ఇవ్వాలనుకున్నారు. అదే సందర్భంలో ఆ వ్యక్తి సహకారంతోనే అక్కడ వినాయకుడి గుడి దగ్గర వినాయక మండపం ఏర్పాటు. ఆ సందర్భంగా అక్కడ ఆ మండపానికే మతపరమైన జెండాలు కట్టేందుకు ప్రయత్నిస్తే అందుకు అంగీకరించకపోతే స్థానికులందరూ అక్కడ ఒక్కటై అదేంటి అని ప్రశ్నించినందుకు ఏకంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఒక్కసారిగా వచ్చినటువంటి వందలాది మంది వస్తూనే రాళ్ళేశారు, దాడి చేశారు, పగలగొట్టారు, ధ్వంసం చేశారు, అద్దాలు పగలగొట్టారు. ఇదంతా హిందూకి సంబంధించినటువంటి ప్రదేశంలోనే జరిగింది. కానీ విచిత్రం ఏంటంటే ఒక్క పత్రికలోనూ వార్త ఆ లోకల్ ఎడిషన్లో ఓ చిన్న ముక్క రాశారు, ఉద్రిక్తత అన్నటువంటిది, అంతే. సరే, ఉద్రిక్తతలు రెచ్చగొట్టకూడదు అని రాశారు అనుకుందాం. మరి హైదరాబాద్ ఎందుకు రాస్తున్నారు? హిందువులు కనుక ఎవరి మీదనన్నా దాడి చేస్తే రాస్తారుగా, లేదా హిందువుల మీద ఎవరన్నా కంప్లైంట్ చేస్తే రాస్తారు కదా. మరి అక్కడ 2 వర్గాలను ఎందుకు రాయరు? అదెందుకు డౌన్ ప్లే చేయరు? ఏది నిజమో అది రాయాలి కదా. ఇక్కడ తప్పు హిందువులదైతే అదే రాయి, తప్పేం లేదు కదా అట్లా రాయడం. అలా రాయకపోవడం మీడియాది ఒక ఎత్తు అయితే, చివరికి ఎవరో లేద్దరు ఫోన్ చేస్తే నాకు ఆశ్చర్యం వేసింది అనమాట. ఎందుకు అట్లాగా శివాలయం దాన్ని ఎప్పుడు అయిపోయింది, అది ఆడెవడో అక్కడ కూర్చుని పూజ చేసుకుంటాడు, వాడి గురించి గొడవ ఏంటి అనవసరంగా అని. అంటే ఒక శివాలయం కాదు కదా, అక్కడ వినాయకుడిది కదా అన్నాం అనుకోండి. ఇష్యూ అసలు రాళ్ళు వేసారా, కొట్టారా, లేదా పోలీసులకు కూడా గాయాలైనాయా అంటే వాళ్ళు రావడంతో వేసారని కొట్టారు, కానీ విషయం అది కాదు. ఇక్కడ మా ఊరు పరువు పోతుంది అంటే తలకాయలు పగిలినటువంటివి, లేకపోతే కనుక దెబ్బలు తగిలింది, పోలీసులకి దెబ్బలు తగిలినాయి, హిందువులకి దెబ్బలు తగిలితే కూడా కనీసం స్పందించాల్సింది పోయి, అసలు ఇదేంటి అని నిలదీయాల్సింది పోయి, ఆ వార్త ఎందుకు వేస్తారు అనేటటువంటి స్థాయిలో ఇది మళ్ళీ వేరే మతస్థులు కాదు, స్వవర్గమే చేసేటటువంటిది. అంటే దీన్ని బట్టి రేపు పొద్దున కనుక ఎవరన్నా వచ్చి ఏదైనా నీ ఇంట్లో నువ్వేంటి గట్టిగా భజన చేస్తున్నావు, ఎందుకు ఇంట్లో గట్టిగా పూజ చేసుకుంటున్నావు అని రేపు పొద్దున ఎవరైనా వస్తే కనుక, అవునండి మీరు సౌండ్ తగ్గించుకోవచ్చు కదా అని మనకే పక్కన వాళ్ళు చెప్తారు అనుకుంటా. అంటే సంఘటితత్వం అన్నటువంటిది తప్పుడు పనులకు అక్కర్లేదు, కనీసం నీ హక్కు. అక్కడ నీ మండపానికి వేరే వాళ్ళ జెండా పెడతానన్నారు, అదే వాళ్ళ దానికి పెడితే ఒప్పుకుంటారా? సంఘటితమై తిరగబడతారే. ఇక్కడ కనీసం సంఘీభావం చెప్పకపోగా దాన్ని దబాయించి మాట్లాడేటటువంటి వాళ్ళు మన వాళ్ళే ఉన్నారు. పైగా ఎలాంటి స్పందన లేదు హిందూ సమాజంలో. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరికి వాళ్ళు హిందువులు అని గర్వంగా, ఏది హిందువునని గర్వించు, హిందువుగా గర్జించు లాంటి నినాదాలు పక్కన పెట్టేసి హిందువుగా ప్రశాంతంగా బ్రతుకుదాం, మన చుట్టూ ఉన్న వాళ్ళతో ఏమీ కాకు అని భవిష్యత్తులో ఏమైనా కొత్త నినాదాలు రాసుకుంటే పోతుందేమో.